పాలన గురించి మాట్లాడండి. మీరు తర్వాత మాట్లాడండి. మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మిమ్మల్ని. తర్వాత మాట్లాడండి. మాట్లాడండి. 5 minutes నుంచి నేను అదే చెప్తున్నా. మీరు తర్వాత పాయింట్స్ రాసుకొని తర్వాత ఆన్సర్ చెప్పండి. లెట్ మీ స్పీక్ అవుట్. రైట్ మీరు మాట్లాడండి. మీరు హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా పరిపాలన చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు నేను చూసుకుంటానన్నమాట నిజం కాదా? ఎందుకు మదనపల్లి ఘటన వీళ్ళ అలసత్వం వల్లే జరిగిందని చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. ఈ హత్యలు అత్యాచారాలు వనిత గారు పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. అందుకే ఆయన చూసుకుంటానని అంటున్నారు. దీన్ని మీరు కాదంటారా? బడ్జెట్ విషయానికి వస్తే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటర్ అకౌంట్ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా పెట్టాడా? ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అన్నా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటర్ అకౌంట్ పెట్టారా? చెప్పండి. ఓటర్ అకౌంట్ ఎందుకు పెడుతున్నారు? మీరు పథకాలు ఇవ్వబడుతుందని, పథకాలు ఎగ్గొట్టడానికి మీరు వేసే నాటకం. ఈ రోజు మీరు సూపర్ 6 అనేటువంటిది ఫండ్స్ సరిపోవు ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఫండ్స్ సరిపోవు, బడ్జెట్ సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ విషయం తెలిసి కూడా అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈ రోజు అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు, అలాగే రైతు భరోసా ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ వచ్చింది, పంటలు స్టార్ట్ అయింది, రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే మీరు అప్పులు తీసుకునకుండా ఉన్నారా? ఈ పాటికి 14,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారు? కేవలం మీ స్వలాభం కోసం వాడుకుంటున్నారు. అమ్మఒడి ఈ రోజు స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలల కాలం అవుతుంది. చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమంటున్నాం, ఏవేవో మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మీ డిస్కషన్ చట్టబద్ధ పాలన గురించి మాట్లాడండి మేడం. మీ ప్రభుత్వం గురించి మాట్లాడండి, ఈ ప్రభుత్వంతో కంపేర్ చేయండి, అది ప్రజలకు తెలుస్తుంది అని చెప్పదలుచుకున్నా. సుజాత గారు మీకు యాడ్ ఆన్. సుజాత గారు పథకాల గురించి కాదు ఇక్కడ. నేను అనేది అదే, మీరు బీజేపీతో విలీనం చేయండి. మాట్లాడే విధానం చట్టబద్ధ పాలన. ఇప్పుడు వచ్చినాడు మీకు నేను అడిగే ప్రశ్న ఒకటమ్మా. నేననేది అదే, మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా మీకు క్లారిటీ లేదు. మీకు అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియట్లా. మేడం సుజాత గారు చట్టబద్ధ పాలన గురించి మాట్లాడండి. నిన్న మీకు ధర్నా చేసిన దాని మీద మాట్లాడండి. గత ప్రభుత్వంలో మీరు చట్టంగా పరిపాలించారా? మాట్లాడండి. సుజాత గారు ఏది పడుతుంది? అమ్మఒడి అక్కడి కాదు కదా ఇక్కడ డిస్కషన్. వాసుదేవన్ గారు మేబీ సుజాత గారికి ఒక విషయం తెలియదేమో. నీతి ఆయోగ్ ఏదైతే ఉందో కేంద్ర సంస్థ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత ప్రజలకి జిఎస్టి పెరిగింది, జిడిపి వాల్యూ ఎంత పెరిగింది అని నీతి ఆయోగ్ చెప్పింది. మీ పేపర్లో రాయరు, రాష్ట్రంలో చెప్పరు, వాస్తవాలు రాయరు. మీరు వెళ్ళి అడగండి నీతి ఆయోగ్ ని. అలాగే నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, ఎంత పథకాలకు ఇచ్చారు అనేది పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. తీసుకోండి, ఆ డేటా తీసుకోండి. మీకు అదే తెలియంది, మీకు అదే తెలియదు మేడం. సమాచారం లేదు అంటున్నా. 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ లో, 14 లక్షల కోట్ల అప్పు. రైట్ సుజాత గారు ఓకే, సుజాత గారు ఓకే, సుజాత గారు ఓకే. సంవత్సర కాలంలో పథకాలన్నీ కంప్లీట్ చేశారు. రైట్ మీరు ఆగండి ఒక నిమిషం, మీరు ఆగండి ఒకసారి. బాలాగారు మాడతారు. సుజాత గారు మీరు ఆగండి ఒకసారి, బాలాగారు మాడతారు. ఓకే ఇనఫ్, మీరు చెప్పారు చాలా. మీరు మేడం మీకు యాడ్ ఆన్ నేను చెప్తున్నా. ఆ మేడం ఏమన్నారంటే ఇందాక చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగాలేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని మందలించారు, ఇప్పుడు ఆమె దగ్గర నుంచి నేను తీసుకుంటానన్నారు. కానీ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అసలు లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ లేదు. ఆయన మీద వేసుకోకుండా మీరందరినీ మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, మీడియాకు చెప్పడానికి ఆమె మీద నటిస్తాడు. అంటే తప్పు చేసేది ఆయన అయితే నింద వేసేది ఇంకోరి మీద. ఎందుకంటే మీరు వెబ్సైట్లో AP.gov.in కొడితే ఫస్ట్ వచ్చేది సీరియల్ నెంబర్ 1 చీఫ్ మినిస్టర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. జనాలు ఎందుకు మర్చిపోతున్నారో, మీడియా వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కాలేదు. పాపం ఆవిడేం చేసింది అంటే, మీరు కాదు నేను అనేది, పాపం హోమ్ మినిస్టర్ ఏం చేసింది? వాస్తవంగా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఇండిపెండెంట్ గా. ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కదా. కాదు ఒక్క నిమిషం వాసుదేవన్ గారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే అన్నారో, జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏదైతే అనిందో,
ఇండిపెండెంట్ గా పోలీస్ వాళ్ళని వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించే విధంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వచ్చు కదా అన్నారు. రైట్ అండి సుజాత గారు, మినిస్టర్స్ కే లేదు కదా. సుజాత గారు రైట్ సుజాత గారు ఓకే. మన రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే మీరు హ్యావ్ షేర్డ్ ఎవ్రీథింగ్, మీరు హ్యావ్ షేర్డ్ ఎవ్రీథింగ్. రవికిరణ్ గారు ఓకే అండి, మీరు మాట్లాడారు కదా, రవికిరణ్ మాట్లాడతారు ప్లీజ్. రవికిరణ్ గారు ఒక్క పాయింట్ అండి, టైం కూడా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీరు ప్రధానంగా సెకండ్ రౌండ్ లో లేవనెత్తింది రాజకీయ హత్యల మీద ఏదైతే సంఖ్యోడు చెప్తే, మన ప్యానల్ వారేమో రాజకీయ హత్యలకి మానభంగాలు లేకపోతే వివిధ హత్యలు కూడా లింక్ చేస్తారు. ఆ రకంగా మీరు 36 సంఖ్య పెంచారా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న,